హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మనము స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, చూసారు కదా. సో ఇది స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ కోసమని నేను ఇలా కట్టినవన్నీ తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ స్టిచ్చెస్ చూపిస్తాను, ఆ తర్వాత బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే మనం షోల్డర్ నుంచి ఇలా ఆర్మ్స్ కింద వరకు మనం ఒక ప్యాచ్ తీసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నాం కదా, వీడియో నేను కటింగ్లో చూపించాను. సో ఆ పీస్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి సెంటర్లో నెక్ అనమాట. మీకు ఐడియా ఉంది కదా, నేను పేపర్ కటింగ్ చేసి చూపించాను మీకు, అది ఇది. దీన్ని ఏంటంటే ఫ్రంట్లో మనకి వీ నెక్లా ఉంది కదా, అది మనం టర్న్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను దారం తీసుకుంటున్నాను, ఇక్కడ మ్యాచింగ్ థ్రెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని చక్కగా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే నెక్ టర్న్ చేస్తున్నాను. ఇలాగా సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు. దీనికైతే క్యాన్వాస్ అవసరం లేదు, ఎందుకంటే దీనికి నేను మళ్ళీ లేస్ అటాచ్ చేస్తాను అనమాట. మళ్ళీ క్యాన్వాస్ వేస్తే లేస్ అన్నీ వేసిన తర్వాత బాగా థిక్ అయిపోతుంది. అందుకని సింపుల్గా చిన్న నెక్కే కాబట్టి, ఎక్కువ కర్వ్స్ లేవు కాబట్టి దీనికి క్యాన్వాస్ అక్కర్లేదు. మీకు అర్థమైంది కదా. జస్ట్ ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకొని మధ్యలో వీ దగ్గర చిన్న కట్ పెట్టుకొని నేను టర్న్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఇలా సింపుల్గా టర్న్ అయిపోతుంది. అండ్ మనం ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట పైన. సో ఎవరైనా స్టిచ్చింగ్ వీడియో చూసే వాళ్ళు కటింగ్ వీడియో చూడలేదు అంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. దీనికన్నా ముందు ఉంటుందన్నమాట, అప్లోడ్ చేశాను నేను ఆల్రెడీ. ఒకసారి చూసేయండి, అప్పుడు ఇది కంటిన్యూషన్ చేయండి, మీకు కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడైతే సైడ్స్ అంతా కూడా లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను. ఏంటంటే ఇది మ్యాండేటరీ అండి, ఏ డ్రెస్ కుట్టినా నెక్ టర్న్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్స్ అనేది మనము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి. నేను ప్రతి డ్రెస్లోని కూడా చూపిస్తాను, కొన్ని కొన్ని అయితే తెలిసినవి అనుకోండి స్కిప్ చేస్తాను. సరే, ఇక్కడ ఎలాగో కొంచెం తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చూపిస్తున్నాను అనమాట. దట్టు ఏంటంటే కొన్ని స్కిప్ అవుతుంటే ఎలాగో తెలీదు, అర్థం అవ్వలేదు అనుకుంటారు కదా, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి హాఫ్ పార్ట్ అయితే అయినట్టు అనమాట, ఎందుకంటే మనకి ఆర్మ్స్ నుంచి వచ్చే ప్యాచ్ అనేది నెక్స్ట్ మనము డిజైన్ చేయాలి, దానికోసం అనమాట. ఇదైతే చూపించాను కదా నేను, షోల్డర్ నుంచి ఆర్మ్స్కి వచ్చే పార్ట్ అనమాట. ఇది నేను కట్ చేసుకున్నప్పుడు 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాను, పేపర్ కంటే ఎక్కువ ఉంది చూసారు కదా మీరు. దాన్ని నేను ఇలాగా క్యాన్వాస్ పేపర్ మీద పెట్టి నేను మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనము స్కాలప్స్ స్టిచ్ చేయాలి కదా, అందుకోసం అనమాట. స్కాలప్ స్టిచ్ చేయాలన్నప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసామనుకోండి చాలా నీట్గా వస్తుంది అనమాట. వితౌట్ క్యాన్వాస్ కూడా కుట్టచ్చు, బట్ కానీ ఏంటంటే స్కాలప్స్ అనేవి నిలబడవన్నమాట. అందుకని ఖచ్చితంగా వీలైతే యూజ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం కుట్టినా కూడా క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే లుక్ బాగా వస్తుంది అనమాట. సో ఇలా మార్క్ చేసుకున్నాను కదా, తర్వాత దీనికి ఏంటంటే కొంచెం లోపలికి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. మన పేపర్ని ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఇది యాక్చువల్ రౌండ్ అనమాట మనకు కావాల్సింది, బట్ కానీ స్కాలప్స్ మనకి బయటకు వస్తాయి కదా, సో అందుకని అనమాట. ఈ లైన్ నుంచి ఆ లైన్కి మిడిల్లో మనము స్కాలప్స్ మార్క్ చేసుకుంటాం అనమాట. దానికోసం నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఒక వాటర్ బాటిల్ క్యాప్తో ఇలా చిన్న చిన్న స్కాలప్స్ కావాలి నాకు, అందుకని చిన్న క్యాప్తో నేను డ్రా చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా సింపుల్గా మార్క్ చేయడమే, ఎవరైనా మార్క్ చేయొచ్చు, దీనికి పెద్ద కష్టమేం కాదు. ట్రై చేయండి ఒకసారి, బాగానే ఈజీగానే ఉంటుంది. ఇంకా లాస్ట్లో కూడా ఇంకా వదిలేస్తున్నాను నేను, అంత చివరి కూడా స్కాలప్ ఇంకా అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ కట్ చేసే ముందు ఒకసారి మీరు చూడండి, ఇక్కడ
ఇవి 2 క్యాన్వాస్ పేపర్స్ అనమాట. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టి పిన్ పెట్టాను నేను. 2 సైడ్స్‌కి 2 కావాలి కదా అందుకని. 2 ఒకేసారి కట్ అయిపోతాయన్నమాట. ఇలా నెమ్మదిగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే నేను హాఫ్ ఒకసారి చేశాను అండ్ హాఫ్ ఇలాగా వేరే సైడ్ నుంచి చేస్తున్నాను అనమాట. అది మీ మీ కంఫర్ట్ని బట్టి అండి. మీ వీలు ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోండి. నేనేంటంటే కత్తిరి మళ్ళీ ఇలా తిప్పితే బాగా రాదేమో అని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను. నీట్‌గానే వచ్చింది. చూసారు కదా, ఇదొక స్కాలప్ అనమాట 2 సైడ్స్‌కి కూడా. వీటికి ఏంటంటే ఇప్పుడు మనము బార్డర్ తీసుకోవాలి. బార్డర్‌ని మనము వెడల్పు బార్డరే కానీ మనకి జాయింట్ అయితే పడుతుంది. కొంచెం జాయింట్స్ కూడా తీసుకొని ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను నేను. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే మన స్కాలప్ పేపర్. ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని నెమ్మదిగా మన కట్ వర్క్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసుకోవాలి. చివరికి అనమాట. ఇంకా ఎడ్జ్కి రౌండ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ స్కాలప్ అనేది నేను చాలా నెమ్మదిగా కుట్టాను. కాకపోతే మీకు కొంచెం వీడియోలో కొంచెం ఫాస్ట్ అనిపించవచ్చు. నేను కుట్టినంత స్లోగా ఇక్కడ పెడితే అదే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకే కొంచెం నేను 2xలో పెట్టాను అనమాట. సో ఇలా జాగ్రత్తగా సూదైతే బయటకు తీయకూడదు అసలు. లోపలే ఉంచి నెమ్మదిగా అలా కుట్టుకుంటూ వెళ్ళాలి రౌండ్. ఎక్కడైనా ఒకవేళ మీకు రౌండ్ మిస్ అయింది అన్నా కానీ రెండవసారి వెళ్ళి కుట్టుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. చూసారా మీరు, నేను చూసినట్టయితే ఎడ్జ్లోకి వేసాను స్టిచ్. అలా వేసుకోండి. ఒక చేత్తో ఇలా తిప్పుకుంటూ ఇలా కుట్టుకుంటూ వచ్చారంటే నీట్‌గానే వచ్చేస్తుంది. ట్రై చేయండి, డెఫినెట్‌గా అయితే వస్తుంది మీకు కూడా. రావట్లేదు అంటే కనుక ప్రాక్టీస్ అయితే చేయాలండి. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇలా కంప్లీట్‌గా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి మొత్తం. ఫస్ట్ ఇలా మామూలుగా రౌండ్గా తీసేసి ఆ తర్వాత నేను డీటెయిలింగ్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసి టర్న్ చేసేసా. సారీ అండి, ఇక్కడ చిన్న వీడియో క్లిప్ టర్న్ చేసేది అయితే మిస్ అయింది. టర్న్ చేసిన తర్వాత ఐరన్ కూడా నేను చేశాను. నా ఫోన్లో ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం వచ్చిందనమాట. నేనైతే మొత్తం షూట్ చేశాను. చూసేసరికి కెమెరా ఆఫ్ అయిపోయింది మొబైల్. సో అందుకని ఇక్కడ బార్డర్ మిడిల్లో నెక్కి వేసేది, ఇవి టర్న్ చేసేది అయితే మిస్ అయినాయి అనమాట. కానీ స్కాలప్ టర్న్ చేయడం అయితే నేను చూపించాను ఇదివరకు నా వీడియోస్లో కూడా. డౌట్ ఉంటే చూడండి. అండ్ ఇక్కడైతే దీన్ని తీసుకొచ్చి ఇలాగా మనం ఆల్రెడీ కుట్టుకున్న బాడీ పార్ట్ ఉంది కదా, దాని మీద పెట్టేసి సైడ్స్ ఇలాగా పిన్ పెట్టేసుకొని అటాచ్ చేసేసుకుంటున్నాను. స్కాలప్స్ ఏ షేప్లో ఉన్నాయో అదే షేప్లో అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఇది కూడా నెమ్మదిగానే కుట్టుకోండి. నెమ్మదిగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది అనమాట. మనకి నీట్గా ఉంటుంది. అలాగే కుట్లు కూడా విడిపోకుండా ఉంటాయి. ఫాస్ట్ కుట్టేస్తే పక్కకి వెళ్ళిపోతాయి కదా, మళ్ళీ మనకి స్టిచ్ స్కాలప్ మీద పడలేదు అనుకోండి, అక్కడ మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకు ఇలా ఒక సైడ్ అయితే అయింది కదా, రెండో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోద్దండి. చూసారా ఎంత బాగా వచ్చిందో లుక్ అయితే. 2 సైడ్స్ కూడా నేను స్టిచ్ చేసేసాను. మనకి క్యాన్వాస్ ఉండడం వల్ల కట్ వర్క్స్ అనేది చాలా నీట్గా స్టిఫ్గా నిలబడ్డాయి. అండ్ నేను మిడిల్లో డాట్స్ వేస్తున్నాను అనమాట. షోల్డర్ ఎదురుగా 2 సైడ్స్ కూడా డాట్స్ వేసుకోవాలి ఇలాగా. నేను ప్రతి వీడియోలోని చెప్తానండి, డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ఏది కుట్టినా. అప్పుడు ఏంటంటే మనకి డ్రెస్ కొంచెం లైఫ్ ఉంటుంది అన్నమాట.
ఈ మోడల్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా కానీ చాలా బాగా వచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టే నాకు ఒక ఐడియా ఉంటుందన్నమాట నేను కుట్టేవి మీకు నచ్చుతున్నాయా లేదా అనేసి. అండ్ సైడ్ అయితే నేను క్రాస్ తీయలేదు కటింగ్లో, అందుకే ఇప్పుడు తీసేసాను అనమాట. సో ఇలాగా ఫ్రంట్ బాడీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్ నెక్ అయితే చిన్న డ్రాప్ షేప్ పెట్టి నేను టర్న్ చేశాను. అది మీకు చూపించలేదండి, ఎందుకంటే ప్రతి వీడియోలోని చూపిస్తున్నాను కదా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా. సో ఇక్కడ ఏంటంటే కింద ఇది ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను అనమాట. మనము బాడీ పార్ట్కి సెంటర్లో చిన్న టక్ ఇచ్చుకున్నాము, అంటే కట్ అనమాట. అండ్ కింద పార్ట్కి కూడా ఫ్రిల్స్ పెట్టాల్సిన పార్ట్కి కూడా చిన్న కట్ ఇచ్చుకున్నాను సెంటర్లో. నేను ఇక్కడ మీకు కనిపించడం కోసం ఇలాగా కొంచెం మార్క్ చేస్తున్నాను, అది సెంటర్ పార్ట్స్ అనమాట. ఈ మోడల్ ఏంటంటే సెంటర్ పార్ట్స్ నుంచి జాయిన్ చేసుకోవాలి. సెంటర్ పార్ట్ నుంచి మనకి డాట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలాగా ఫ్రిల్ పెట్టాను కదా బయటకి, అండ్ బయట నుంచి లోపలికి అనమాట. ఇలా అటొకటి ఇటొకటి వచ్చినట్టుగా నేను ఇక్కడ పెట్టాను చూడండి. జస్ట్ నేను కుట్టలేదు, జస్ట్ పిన్తో అలా పెట్టాను అనమాట, అలా వస్తుందని. సో అదే విధంగా ఇది ఒక బిస్కెట్ కుర్చీలాగా వెనకాల ఫ్రిల్లా కనబడుతుంది, బట్ మనకి ఏంటంటే ఫ్రంట్కి ఏమి కనపడదు అనమాట, కుర్చీలు పెట్టినట్టు కనబడదు, అటు ఇటు క్లోజ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అలాగా రెండు వస్తాయన్నమాట. అది కూడా మనం ఏదైతే డాట్స్ వేసామో దాని ఎదురుగా. దీనికి ప్రిన్సెస్ కట్టే కుట్టాలని ఏం లేదండి మోడల్, మనము మామూలుగా కుట్టుకొని కూడా డాట్స్ ఎదురుగా వేసుకోవచ్చు అనమాట. నేను సెంటర్ నుంచి జాయింట్ చేస్తున్నాను, ఏదైతే మనం పిన్ పెట్టామో అదే విధంగా జాయింట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, క్లియర్గానే చెప్పాను. మీకు అర్థం అవ్వలేదంటే కనుక డౌట్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను చెప్తాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి స్టిచ్ చేసుకోవడం అయితే. మీకు అంతగా డౌట్ ఉంటే ఏమైనా ఓల్డ్ శారీ మీద ట్రై చేసి ఆ తర్వాత ఏమైనా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసుకోండి బయటవి, ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ కాస్ట్ అన్న సేవ్ అవుతుంది కదా, రాదు అని డౌట్ ఉన్న వాళ్ళు అలా స్టిచ్ చేసుకోండి. అలా అలా వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎవరైనా కూడా జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే కదండి, ఎవరైనా ఈజీగానే స్టిచ్ చేయొచ్చు. కాకపోతే ప్రాక్టీస్ వల్ల మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో మొత్తం అంతా కూడా ఇంకో కుట్టు వేసేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా నేను బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి, అండ్ లైనింగ్ కూడా అటాచ్ చేసాను. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏవైతే మిగిలాయో అది క్రాస్ తీసేస్తున్నాను. ఇలా తీసేసుకోవచ్చండి, మొత్తం ఫ్రిల్లే పెట్టాలని ఏం లేదు, క్రాస్ తీసేయచ్చు అనమాట. సో ఇలాగా మనకి ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కదా, సైడ్స్ అటాచ్ చేసేసుకుంటున్నాను. ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. సైడ్స్ అటాచ్ చేయడం కూడా చూపించలేదు, ఏమనుకోకండి. స్టోరేజ్ ప్రాబ్లం వల్ల కొంచెము వీడియో క్లిప్స్ అయితే సేవ్ అవ్వలేదన్నమాట. కానీ చాలా బాగా వచ్చిందండి డ్రెస్ మోడల్ అయితే. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.